మాట పృథివి దాటు అంటారు తెలిసిందే. పదుగురాడు మాట పాటి అయి ధరజల్లు అంటారు. అబ్బాయి ఇలాంటివి మనకి నచ్చవు కదండి. బూతులు చిన్నప్పుడు మా నాన్న ఊత కొట్టుడు అంటాను చూడండి, అలా కొట్టాడండి. అదే లాస్ట్ అన్నట్టు. మళ్ళీ మహానుభావుడు కాలం చెల్లి చేసే వరకు కూడా మళ్ళీ ఎప్పుడు కూడా కొట్టలేదు. 7th క్లాస్ 8th క్లాస్ టైం అనుకుంటా. కొట్టుడు అంటే ఇక మామూలుగా ఉండదండి. పల్లెటూళ్ళల్లో వ్యవసాయ కుటుంబాల్లో కొట్టుడు ఎలా ఉంటుందంటే, తాటి ఆకు ఉంటుంది చూడండి, పెద్ద తాటాకులు బయట దేనికోసమో తెచ్చినవి ఉన్నాయి. దాన్ని పట్టుకొని ఇక ఇంటి చుట్టూ తిప్పించి ఒక అరగంట సేపు అందులో తాటాకులు మొత్తం చివరి ఆకు దాకా రాలిపోయేదాకా కొట్టాడండి. సిగ్గుపడేదేముంది, ఇలాంటివి అన్ని కుటుంబాల్లో జరిగేవే. కానీ ఆ రోజుకు బాధ ఉంది, కానీ ఈరోజు చాలా స్వీట్ మెమరీ అది. ఎందుకంత స్వీట్ మెమరీ అంటే, ఆ దెబ్బకు ఒక అలవాటు పోయిందండి నాకు. అంటే అందరినీ కొట్టమని కాదు, పిల్లలందరినీ ఆ రకంగా కొట్టేసి పనిష్మెంట్ ఇవ్వమని కాదు. అప్పట్లో మా నాన్నకి తెలిసింది అదే, వ్యవసాయ కుటుంబాలు కదండి, అట్లాగే ఉంటాయి, అట్లాగే ట్రీట్ చేస్తారు అన్నట్టు. అందులో తప్పేమీ లేదు. మరి ఇదే వ్యవసాయ కుటుంబాల్లో ఇంకో దరిద్రం ఏంటంటే, అంతా బ్యావర్స్ బ్యాచ్ కదా. బ్యావర్స్ బ్యాచ్ అంటే ఏం లేదండి, ఆ బూతులు అవి ఎక్కువ ఉంటాయి. బూతు మాటలు ఎక్కువ వాడేసేవాళ్ళం. మీకు తెలుసు కదా, మకారాలు ఉలకారాలు అబ్బో చాలా ఉంటాయి. మర్చిపోయానులేండి. దరిద్రం ఏంటంటే అదే అది గుర్తు లేకపోవడం. ఆ రోజు మాట్లాడడం దరిద్రం, ఈరోజు గుర్తు లేకపోవడం అదృష్టం. మా నాన్న చేసిన పని నాకు చాలా చాలా బాగా అనిపించింది. కానీ ఈ రోజు చూస్తేనండి, అంటే ఆ రోజు పెద్దగా చదువు సంఖ్యలు లేవు. బళ్ళు అన్నీ కూడా మీకు తెలుసు, గవర్నమెంట్ బళ్ళు. అందరం కూడా అలాగే మాట్లాడుకునేవాళ్ళం. ఈరోజు చాలా సభ్యత, చాలా సంస్కారం, చాలా మీడియా, చాలా టెక్నాలజీ, చాలా ఇంగ్లీష్ మీడియం, మంచి మంచి చదువులు అన్నీ వచ్చినాయి. కానీ పిల్లల్లో కూడా, నేను పెద్దవాళ్ళ గురించి మాట్లాడట్లేదు, పెద్దవాళ్ళు అంటే సరే పాతరం అనుకుందాం. పిల్లల్లో ఏది, మీ పిల్లల్లో, మీ ఇంటర్ చదివే పిల్లలు, 10th చదివే పిల్లలు, మీ ఇంజనీరింగ్ చదివే పిల్లలు, లేకపోతే కాస్త చదువు అయిపోయి ఉద్యోగం చేస్తున్న తరం 30 ఏళ్ల లోపాల గురించి నేను చెప్తున్నాను. నేను 40+ కాబట్టి కొంత మరి జనరేషన్ గ్యాప్ ఉంది కదా. బూతులండి ఎంత విచ్చలవిడిగా అంటే అంత విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు కదా. ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఎంజాయ్ చేస్తున్నారండి. ఈ బూతుల్ని బాగా 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 ఎంజాయ్ చేయడం అలవాటైపోయి ఎంకరేజ్ చేసి, సినిమా ఫీల్డ్లోనే కొంతవరకు బూతులు ఉండేవి. ఇప్పుడు దాన్ని మించి దాని అమ్మమ్మలాగా తయారైందండి. అమ్మమ్మ అంటాను చూడండి. ఏది, సోషల్ మీడియాలో ఎంత అంటే అంత బూతులండి. అంటే ఆ పదానికి సమానమైన ఇంకో పదాలని క్రియేట్ చేయడం. ఏదో సామాన్లు గేమాన్లు అని అంటున్నాం, కానీ అది ఒక రకంగా చాలా చిన్నది, చాలా తక్కువ అండి. కామెంట్లో ఇక్కడ దయచేసి మీ ఒపీనియన్ చెప్పండి. మీ కామెంట్ చాలా వాల్యుబుల్. మీ కామెంట్ కోసం నేను చూస్తున్నాను, చదువుతాను. మన వాళ్ళు కూడా చాలామంది చదువుతారు, అందుకే కామెంట్ చేయండి అంటున్నాను. చూసి సైలెంట్గా ఉండద్దు. సో ఆ బూత్ అనేది ఎంత అంటే అంత ఆస్వాదించేసి దాన్ని మన సంస్కృతిలోకి భాగం చేసేసుకున్నాం. తెలుగు సంస్కృతిలోకి బూతులు వచ్చేసినాయి. అంటే ఇలా మాట్లాడడమే తెలుగు అనుకుంటా, తెలుగు వాళ్ళంతా పెద్ద బూతు నాయాళ్ళేమో, బూతు పకోడీలేమో అనే పరిస్థితికి వచ్చేసాం. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. బూతు వేరు, హాస్యం వేరండి. వెటకారం, హాస్యం ఇవన్నీ ఉండాలి. జాతీయాలు ఇవన్నీ ఉన్నాయి తెలుగులో, మంచివే. కానీ పచ్చి బూతులు, ఆడవాళ్ళని ఉద్దేశించి కొన్ని, మగవాళ్ళని ఉద్దేశించి కొన్ని, అవయవాల పేరు చెప్పి కొన్ని జంతువులు వగేరంటే ఒరే అడ్డగాడిదని అలాగని ఇలాగని ఏదో అనేవాళ్ళం. ఓకే, వాటికి ఇబ్బంది ఏమీ లేదు. కానీ చాలా చాలా అంటే వినటానికి తల్లిని ఉద్దేశించి, చెల్లిని ఉద్దేశించి, ఇంట్లో ఆడవాళ్ళని ఉద్దేశించి, పిల్లలను ఉద్దేశించి అవి ఉన్నాయి చూశారు. అది కామన్ అయిపోయిందండి. ఎందుకు కామన్ అయిపోయిందంటే, ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ మధ్య బాగా చదువుతున్న పిల్లలు, ఏది ఐఐటీల్లోనో గొప్ప కాలేజీల్లో చదువుతున్న పిల్లల్ని నేను ఒక సందర్భంలో అబ్జర్వ్ చేశానండి. వాళ్ళు ఫ్రీ ఫైర్ ఏదో ఆడుతున్నారు. అదే ఆ కాల్చుకునేవి కొట్టుకునేవి నాకు పెద్దగా తెలియదు, నేను ఆడను. ఆడే క్రమంలో మామూలుగా అయితే చంపే, వేసే, నరికే, కొట్టే అనొచ్చు అక్కడ. అంటే ఆ మాటలు నాకు ఇష్టం లేదు చెప్పడం. బూతులండి. వీళ్ళు నలుగురు కలిసి బూతులు మాట్లాడుకుంటున్నారు. ఏ నలుగురు? ఈ ఆడుతున్నటువంటి పిల్లలు. వీళ్ళు బాగా మంచి చాలా పెద్ద కాలేజీలో చదువుతున్నారు. మళ్ళీ కాలేజ్ పేర్లు అయ్యి ఎందుకు, అందరూ కూడా ఎంసెట్లో మంచి ర్యాంకులు కొట్టిన వాళ్ళు. అంటే రేపటి రోజు వీళ్ళు ఖచ్చితంగా మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వగేరా అయ్యేవాళ్లే. అంటే రేపు పెళ్ళయ్యాక మానేస్తారులేండి, ఉద్యోగం అయ్యాక సాఫ్ట్వేర్ కల్చర్లోకి వెళ్ళాక మానేస్తారని అనుకుంటారేమో. అది అసలు ఎందుకు మానరు అంటే మానలేరండి, అలవాటు అయిపోయింది కదా. అది ఒక్క మాట చెడ్డ మాట ఎంత ప్రమాదం తెస్తుందో తెలుసు కదండి. వాళ్ళని వీళ్ళని ఉద్దేశించి నోటికి ఏదొస్తే అది మాట్లాడితే జీవితకాలం మనం ఏదైతే బిల్డ్ చేసుకున్నామో, ఏ సంస్కారం తల్లిదండ్రులు అయితే నేర్పారో, ఏ క్యారెక్టర్ అయితే బిల్డ్ చేసుకున్నామో అంతా జీరో అయిపోతాం కదండి.
ఒక్క బూతు మాట. ఈ మధ్య మా ఇంటి పక్క ఆవిడ అబ్జర్వ్ చేశానండి. ఇంటి పక్క ఆవిడ పిల్లకి వాత పెట్టిందండి, నాలుక మీద పిన్నిస్తో వాత పెట్టిందండి. వాళ్ళ ఆయన కూడా ఎంకరేజ్ చేశాడనమాట. అంటే గట్టిగా పట్టుకున్నాడు, నాలుక తెరిచి పెట్టించాడు, వాత పెట్టిందండి. బూతులు అంట ఆ పిల్ల, ఆ లకారాలు వగేరా వగేరా బూతులు మాట్లాడుతుందని వాత పెట్టిందండి. అంటే కొంతమంది తల్లిదండ్రులు అలా చేస్తున్నారు. నేను అలా చేయటం సజెస్ట్ చేయట్లేదు, కానీ ఏం చేస్తామండి, ఇక కంట్రోల్ చేయలేకపోతున్నాం. మన మంచి మర్యాద, మన కుటుంబ పరువు, ప్రతిష్ట అంతా పోతుంది. ఆడపిల్ల ఇట్లా ఉంటే ఎట్లా అని. ఆడపిల్ల మగపిల్ల అని ఏముందండి, ఎవరైనా కానీ బూత్ అనేది బూతే. మీరు అక్కడ దాకా వద్దు. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఆ బట్టలు ఇప్పుకొని తిరిగి నానా రకాలైన హడావిడి హంగామా చేసేవాళ్ళు ఓకే, అక్కడ బూత్ కామెంట్లు పెడుతున్నారు కొంతమంది. అలాగని వాళ్ళని సమర్థించడం నా ఉద్దేశం కాదు, కానీ ప్లెయిన్గా మనలాంటి వాళ్ళం మాట్లాడుకున్నప్పుడు కూడా బూత్ కామెంట్లు వస్తాయి చూడండి, పరమ బూతులు. అక్కడ ఏమనాలండి వాళ్ళని ఆలోచించండి. ఇక అక్కడ బట్టలు ఇప్పుకొని తిరిగి ఆ బట్టలు ఇప్పుకొని సగం సగం చూపించుకొని రీల్స్ వీడియోలో చేసే వాళ్ళని వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారా, వీళ్ళు అందులోకి వెళ్ళిపోతున్నారా అనిపిస్తూ ఉంటుందండి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ బూత్ కల్చర్ అంటే ఆస్వాదిస్తున్నాం, మనందరం కూడా ఎంజాయ్ చేస్తున్నాం. మామూలుగా కాదు, సూపర్గా ఎంజాయ్ చేస్తున్నామండి. సో అక్కడికి వచ్చేసింది, గుర్తుంచుకోండి. అంటే మీరు అవి ఫాలో అవుతున్నారు, మీరు చూస్తున్నారు, మీ బిడ్డలు చూస్తున్నారు. చూడడం వల్ల తప్పే ఉందండి. బూత్ సినిమాలు, బూత్ పోర్నే చూస్తున్నాం కదా అనుకుంటారు. ఓకే, సినిమాలు చూస్తున్నారు, పోర్న్ చూస్తున్నారు, అది మీ మైండ్తో ఆగిపోతుంది. మాట, ఆ బూతు మాట అనేది రాకూడని సందర్భంలో ఒక మాట వస్తే, పెద్దవాళ్ళ దగ్గర వస్తే, కొన్ని సందర్భాల్లో ఆ మాట వచ్చేస్తే, 10 మంది ఉన్నప్పుడు, మంచి కార్యక్రమం ఉన్నప్పుడు, ఒక గౌరవప్రదమైన వ్యక్తులు ఉన్నప్పుడు వస్తే మన పరిస్థితి ఏంటండి? ఆలోచించారా ఎప్పుడైనా? మన కుటుంబం పరిస్థితి ఏంటండి? మనతో ఉన్న వాళ్ళని ఎలా జమ కట్టేస్తారు? సో ఈ మధ్య నేను అబ్జర్వ్ చేసింది అసలు ఈ బూతులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది బాగా కోపం వచ్చేస్తుందని అంటారు. కోపం, ఎంత కోపం వచ్చినా శుంఠ అని తిట్టేవాళ్ళు ఉన్నారు, దున్నపోత అని తిట్టేవాళ్ళు ఉన్నారు, పంది గాడిద అని తిట్టేవాళ్ళు ఉన్నారు కదా, కంట్రోల్ చేసుకునేవాళ్ళు. మరి దాన్ని విపరీతంగా తల్లులు, తండ్రులు, అమ్మలు, చెల్లెళ్ళు, ఇంట్లో ఆడవాళ్ళు, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి కదండి దరిద్రం, తిట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆలోచించండి. ఎక్కడి నుంచి వస్తున్నాయంటే కంట్రోల్ లేకపోవడం. ఒకసారి మాట్లాడిన మాటని ఒకసారి చెక్ చేసుకోవాలి అందరం కూడా. ఒక మాట బయటకు వచ్చేసింది, దాన్ని నియమం పెట్టుకోవాలి. ఆ మాట అనేది మన డిక్షనరీలో ఉండకూడదు, తీసేయాలి అని. అంటే ఇక్కడ నేను మాట్లాడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చిన్నప్పుడు మాకు బాగా అలవాటు. మా నాన్న ఇంతకుముందు యమా కొట్టుడు కొట్టాడు, ఊత కొట్టుడు కొట్టాడు అని చెప్పాను చూడండి, నీ అమ్మ అనేది వచ్చేస్తుందండి. మా అమ్మను కూడా నీ అమ్మ అనే తిట్టేసేవాడిని నేను. ఇప్పుడు కాదు, 7-8 సంవత్సరాల వయసులో. అంటే వాస్తవమే చెప్పాలి. దాంతో 1-2 సార్లు చెప్పాడు, అవ్వలేదు. ఇంకా 2-3 బూతులు వస్తాయి కదా మనకి, మొత్తం కంట్రోల్ అవ్వడానికి ఆయన ట్రీట్మెంట్ ఆయన ఇచ్చాడు. నాకైతే అయింది. కానీ మరి మన పిల్లలు ఎలా ఉన్నారు ఒకసారి ఆలోచించండి. పిల్లల కంటే ముందు మన మాట తీరు ఎలా ఉంది, మన మాటలో ఏ పదాలు వాడుతున్నాం. తెలుగు వాళ్ళం సంస్కారహీనులమా ఆలోచించండి ఒక్కసారి. అంటే రాజకీయ నాయకులు వాడుతున్నారుగా, సినిమా వాళ్ళు వాడుతున్నారుగా, సెలబ్రిటీలు వాడుతున్నారుగా అని అంటాం, కానీ వాళ్ళు ఎప్పుడైనా ఒక్కసారి వాడతారు. మనం రోజు వాడుతున్నామండి, నిజమా కాదా చెప్పండి? వాళ్ళు రోజు వాడరు, మీకు తెలుసు. ఏదో సందర్భంలో, ఆవేశంలో జనాన్ని రెచ్చగొట్టడం కోసం, అటెన్షన్ డ్రా చేయడం కోసం కూడా కావచ్చు ఆ పదాలు వాడేస్తూ ఉంటారు. తెలుసా తెలీదా ఇప్పుడు ఆ గోదంతా మనకొద్దు. కానీ మనం ఏంటి, మన భాష ఎలా ఉంది? భాష మనిషిని రిప్రజెంట్ చేస్తుందండి. ఒక మనిషి ఎలాంటి వాడు అనేది ఆ భాష చెప్తుందండి. ఒక మనిషి సంస్కారం ఏంటి అనేది. భాష భవిష్యత్తులో మనకు అవకాశాలు కల్పిస్తుంది, ఇప్పుడున్న అవకాశాలను కూడా నాశనం చేసేస్తుందండి. సో మరి ఆ భాషకున్న శక్తి, మాట, నేను అనేది మాటకున్న శక్తి, అంత శక్తి ఉన్నప్పుడు మీకు తెలుసు, క్యాప్షన్స్, కొటేషన్స్ రాస్తూ ఉంటాం, మనం చదువుతూ ఉంటాం. మాట ఎంత గొప్పది, మాట ఎంత విలువైంది అనేది. మరి అదే బూతు మాట అవతల వాళ్ళని ఎంత హర్ట్ చేస్తుంది. నేను ఒక్కటి చెప్తానండి, మీరు ఒక బూతు మాట మీ నోటంటే వచ్చినప్పుడు సేమ్ అవతల వాడితో అనిపించుకోండి ఒక్కసారి. మీకు బాగా కావాల్సిన క్లోజ్ ఫ్రెండ్తో ఆ మాట నాన్ని అనమనండి, చూద్దాం ఎంత ఫీల్ అవుతారు మీరు. దాన్నే ఎంపథెటిక్ నేచర్ అంటామండి. అంటే ఏమి లేదు, మనం ఏ మాట అయితే అన్నామో ఆ మాట అవతల వాళ్ళు అంటే మనం ఎంత బాధపడతాము అనేది ఒక్కసారి ఆలోచించుకోగలిగితే బూతులు వచ్చే అవకాశం ఉండదు. ఎందుకు ఇదంతా చెప్పాల్సి వస్తుందంటే, 4 కుర్రాళ్ళు చెప్పాను కదా, గేమ్ ఆడుతూ వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి పచ్చి బూతులండి. వాళ్ళకి అసలు తెలియట్లేదు, స్పృహ లేదు. అరే తల్లి గురించి, చెల్లి గురించి, క్యారెక్టర్ల గురించి అన్ని బూతులు వచ్చేస్తున్నాయి. ఇవన్నీ తెలుగు భాషలో లేవు. దరిద్రం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం చదవటం వల్ల వీళ్ళకి తెలుగు తెలియట్లేదండి. అంటే అదే తెలుగు అనుకుంటున్నారు, అది కూడా తెలుగు భాషలో భాగం అనుకుంటున్నారు. ఇవి ఆ బూతుల్ని
అవే మాట్లాడేసుకుంటున్నారు. నాకు చాలా బాధ అనిపించింది. 18-19 ఏళ్ల కుర్రాళ్ళు అలా ఉంటే అంటే జనరేషన్ అలాగే ఉందా, భయం వేసిందండి. అందుకే ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో చెక్ చేసుకోండి. అలాంటి మాటలు వస్తే ఒక ఆవిడ కాల్చి పెట్టినట్టుగా పెన్నీస్ కాల్చి పెట్టండి అని నేను అంటలేదు. అలా వాళ్ళు తిట్టిన వాళ్ళ వీడియోస్ మళ్ళీ ఛానల్స్ ఫోన్లో రిపీటెడ్గా చూపిస్తున్నారు. దానివల్ల పిల్లలు నేర్చుకుంటున్నారు అంటున్నారు సత్య గారు. నిజమేనండి. మరి ఆ ఛానల్స్ అవి వాళ్ళు చూపిస్తూనే ఉంటారు. వాళ్ళకి మరి అది కావాలి కదా, హైప్. మనం చూడకూడదు. సో మరి మన ఇంట్లో పిల్లలు ఎలా ఉన్నారు, మన పిల్లలు ఏం మాట్లాడుతున్నారు, ఎలా ఉన్నారు, 1-2 సార్లు చెక్ చేసుకోండి. లేకపోతే ఈ పిల్లలు ఎంత గొప్పగా ఉన్నా రేపు ఐఐటీలు కొట్టి ఇంజనీరింగ్లు చేసేసి లక్షలు సంపాదిస్తున్నా క్యారెక్టర్ పోతుందండి. అంటే విలువ పోతుంది. వాడి విలువేనా పోతుందంటే పెంపకం అలా తయారైంది, అలా తగలడిందని చెప్పి మనల్ని తిడతారు. సో మరి మన విలువ కూడా పోతుంది. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. కామెంట్ చాలా ఇంపార్టెంట్. ఏం సిగ్గుపడక్కర్లేదు. మీ పిల్లలు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు, మీ నోటంట రాకూడని మాటలు ఏం వస్తున్నాయి దయచేసి పెట్టేయండి. ఒప్పుకున్నట్టు ఉంటుంది. గాంధీ గారి ప్రిన్సిపల్ అది. ఏదైతే తప్పు చేసామో దాన్ని ఒప్పేసుకుందాం, దెబ్బకు పోతుంది అంటాడు. తల్లి దగ్గర ఒప్పేసుకునేవాడండి. సో మీరు కూడా మీకు బాగా కావాల్సిన వాడి దగ్గర ఒప్పేసుకోండి. లేకపోతే ఇక్కడ కామెంట్లోకి వచ్చి ఈ బూతు మాట నేను వాడేస్తున్నాను జనరల్గా తెలియక, మామూలుగా నోటంటే టక్ మన వచ్చేస్తుంది, ఇవి మానేద్దాం అనుకుంటున్నాను అనే ఒక తీర్మానం చేసుకోండి. ఇక్కడ కామెంట్ పెట్టేసి చేసుకోండి. మీకు ఉపయోగపడుతుందంటాను. అలాగే